గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు పబ్లిక్‌గా ఒప్పుకోలేదు. మేము ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సడెన్‌గా షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లో 2 కుటుంబాల సమక్షంలో సైలెంట్‌గా విజయ్, రష్మికల నిశ్చితార్థం జరిగిందని ఇండస్ట్రీ టాక్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి ప్లాన్ అయిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇటు విజయ్ గాని, అటు రష్మిక ఫ్యామిలీ గాని అధికారికంగా ఏమీ అనౌన్స్ చేయలేదు. గీతా గోవిందంలో మొదటిసారి కలిసిన ఈ జంట డియర్ కామ్రేడ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి రియల్ లైఫ్‌లో కూడా హిట్ జంటగా మారతారని అప్పుడే ఫ్యాన్స్ ఊహించారు. అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం సడన్‌గా ఎంగేజ్‌మెంట్ న్యూస్ రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సినీ రంగానికి సన్నిహితంగా మెలిగే కొందరు పీఆర్ఓలు కూడా తమ ఎక్స్ పేజీలో రష్మిక మందన ఫోటోలు కొన్నింటిని పోస్ట్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. మొత్తానికి లవ్ కపుల్ అయిన విజయ్, రష్మికల రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తమ లవ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ రోజు ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరైన సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వివిధ విధాలుగా శుభాకాంక్షలు పంపిస్తున్నారు.